నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. నదిని చూడు, ఎన్ని రాళ్ళు ఉన్నా, ఎన్ని మలుపులు ఉన్నా, నేను ఇక్కడ ప్రవహించాలా అని ఎక్కడా అనుకోదు. అలాగే మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఎక్కడా ఆగకుండా మన గమ్యం వైపు చూస్తూ ముందుకు సాగిపోవడమే జీవితం. ఎప్పుడూ మంచి రోజు అనేది ఉండదు. కానీ ఎప్పుడైనా మన మంచి ఆలోచనలతో మనం ఏ రోజునైనా మంచి రోజుగా మార్చుకోవచ్చు. వినేటప్పుడు వినయంతో వినాలి. మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి. సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. తేనెలో ఎంత ముంచినా సరే వేప తన చేదు గుణాన్ని వదలదు. అలాగే పాముకు ఎన్ని పాలు పోసినా దాని విషం మాత్రం తగ్గదు. అదేవిధంగా చెడు ఆలోచనలతో ఉన్న వ్యక్తి ఎన్నిసార్లు గంగలో మునిగినా తన చెడు గుణం వదలడు. ఎంతసేపు ఎదుటివారి మీద ఏడ్చే వాళ్లకు మనసు ప్రశాంతంగా ఉండదు. ఈ సృష్టిలో చిరునవ్వుకు మించిన అందం, వినయానికి మించిన ఆభరణం, ఆత్మవిశ్వాసానికి మించిన అలంకరణ లేదు. వీటిని ఎల్లప్పుడూ కలిగి ఉండండి. ఇతరులు కోరుకున్నట్లు మనం ఉండకూడదు. మన వ్యక్తిత్వమే మన ఆస్తి. అది మర్చిపోవద్దు. జీవితం ఉన్నది ఒక అద్భుతం. మరియు మనం తీసుకునే ప్రతి శ్వాస ఒక వరం. మొత్తంగా జీవితం భగవంతుడు ఇచ్చిన గొప్ప బహుమానం. నీతులు చెప్పే 1,00,000 నాలుకల కంటే సహాయం చేసే ఒక్క చేయి చాలా గొప్పది. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నీ మేలు కోరే స్నేహితుడు. చక్కెరలాగా తియ్యగా కబుర్లు చెప్పేవాడు కాదు. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులమని భావిస్తే బలహీనులుగా తయారవుతారు. శక్తివంతులమని స్మరిస్తే శక్తివంతులుగా తయారవుతారు. ఇలాంటి వారిని ఎప్పుడూ దగ్గరకు రానివ్వకండి. మనకు అస్సలు విలువ ఇవ్వని వారిని, మనను ఇష్టపడని వారిని, మనను అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఎప్పటికీ వీరిని చేరదీయకూడదు. ఇలాంటి వారి వల్ల మనకు నష్టం వాటిల్లుతుంది. బాధ నుంచి నేర్చుకున్న పాఠాలు జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ఏమీ లేని వారు నిన్ను గౌరవిస్తున్నారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అయినా తాగిరా. అంతేకాని నిన్ను అవమానించిన వారింట్లో పంచభక్ష పరమాన్నాలు పెట్టినా తినకు. మర్యాద, గౌరవం అనేవి వారు పెట్టే ఆహారంలో ఉండవు. వారు నీకు పంచే ప్రేమ, విలువలో ఉంటుంది. ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యం లభిస్తుంది. మనది ఒక ఒంటరి ప్రపంచం.
ఎందుకంటే అందరూ మనతో ఉన్నట్లే ఉంటారు, కానీ చివరికి ఎవరూ ఉండరు. అన్నీ మనవే అనేలా ఉంటాయి, కానీ ఏవీ మనవి కావు. ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేయి జారిన తర్వాత అర్థమైనా ఏమీ చెయ్యలేము. అది కాలమైనా, స్నేహమైనా, బంధమైనా, చివరికి వస్తువైనా సరే. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.